వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం విజయవంతం కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీ తీవ్ర ఆందోళనకు లోనైనారని ఎల్లారెడ్డి పట్టణ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఆదిమూలం సతీష్ కుమార్ ఆరోపించారు. సోమవారం ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని స్థానిక మాజీ ఎమ్మెల్యే సురేందర్ ఫామ్లో సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఎల్లారెడ్డి పట్టణ బీఆర్ఎస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఆదిమూలం సతీష్ కుమార్ మాట్లాడుతూ గత నెల 30న ఎల్లారెడ్డి నియోజకవర్గ స్థాయి బారాస పార్టీ సమావేశాన్ని నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సమావేశం విజయవంతం కావడంతో అధికార కాంగ్రెస్ పార్టీలో గుబులు ప్రారంభమైందని ఆయన అన్నారు. కట్టడి చేయలేకుండా మిగతా వారిని ఇట్లా మాట్లాడుతున్నారు అట్లా మాట్లాడుతున్నారని చెప్పడం సిగ్గుచేటు. యావత్ తెలంగాణ ప్రజలు చూస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారి భాష విధానం ఏందనేది. ముందు ఈ ఇల్లు చక్కగా పెట్టుకొని మందిని చక్కగా దిద్దాలి. ముందు మీ నాయకులే ఇష్టారీతిగా మాట్లాడుతూ ఉన్నారు. నియోజకవర్గ స్థాయిలో విస్తృత స్థాయి సమావేశం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్టీకి ఇక్కడ ఉన్నటువంటి అనుభవం లేని నాయకులు ఏం మాట్లాడుతున్నారంటే 100-150 మందితోటి కార్యక్రమం నిర్వహించారు. నియోజకవర్గ స్థాయి సమావేశం అంటే మొత్తం ఎల్లారెడ్డి అంతా బీఆర్ఎస్ పార్టీతోటి నిండిపోతున్నది, కానీ మేము ఎక్కడ చూసినా కనపడలేదు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అలాంటి మాట్లాడిన బట్టి అనుభవం లేని వ్యక్తికి నేను ఒక చిన్న సలహా చెప్తున్నా. మా ప్రభుత్వంలో నువ్వు ఇట్లా మాకు పరిచయం ఉన్నట్టయితే కేసీఆర్ గారు పెట్టినటువంటి కంటి వెలుగును కార్యక్రమంలో ఫ్రీ ట్రీట్మెంట్ చేయించేవాళ్ళం. అప్పుడు కళ్ళు స్పష్టంగా కనపడేది. అప్పుడు నీకు ఎంతమంది వచ్చిరు ఎంతమంది పోయిరు అనేది క్లియర్ కట్గా తెలుస్తుండేది. ఇవాళ దురదృష్టకరం ఏంటంటే చదువు విషయానికి వస్తే గౌరవ ఎమ్మెల్యే గారు చాలా పెద్ద పెద్ద చదువులు చదివి విదేశాలలో వ్యాపారాలు చేస్తున్నటువంటి వ్యక్తి. దాన్ని నేను స్వాగతిస్తున్నా, 100% దాన్ని నేను యాక్సెప్ట్ చేస్తున్నా. కానీ విదేశాలలో వ్యాపారం చేసి పెద్ద పెద్ద విమానాలలో తిరిగే నాయకులకు గ్రామస్థాయి మాస్ ప్రజలు కానీ లేదంటే రైతులు కానీ వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకునేంత సమయం ఉంటుందా? లేదు. వేముల ప్రశాంత్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో 10 ఏళ్ల కాలంలో నడిచినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిండు. ఆయనకు ఏం తెలుసు, ఆయన అనుభవం ఉన్న వ్యక్తి ఏం చెప్పిండు అని అన్నారు. నేను అడుగుతా ఉన్నా, చదువుకున్నోడు వేముల ప్రశాంత్ రెడ్డి సార్ అనే వ్యక్తి ఎప్పుడైనా వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాడా? మీ సారుని తెలుసుకోరి, మీ గమనించు. అంతెందుకు, మొన్న జరిగినటువంటి మీటింగ్లో రాష్ట్ర మాజీ మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి గారిని కావచ్చు, మాజీ ఎమ్మెల్యే సురేందర్ అన్న గారిని మతి భ్రమించి మాట్లాడుతున్నారని చెప్తున్నావు. మతి వాళ్ళకు భ్రమించలే. ఆ రోజు జరిగినటువంటి మీటింగ్లో ప్రజా స్పందన చూసి మీ మతి భ్రమించిపోయిందని స్పష్టంగా తెలిసిపోతుంది. గుండెల మీద చేసుకొని చెప్పమనండి. ఈ ప్రభుత్వంలో ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు మీరు సంతృప్తికరంగా ఉన్నారా అని ఒక్కొక్కరిని గుండెల మీద చేసుకొని అడగమని. అధికారం ఉంది కాబట్టి మాత్రమే మీ పార్టీలో కార్యకర్తలు ఉన్నారనే విషయం మీకు కూడా తెలుసు. ఇప్పటికైనా సవాల్ చేస్తున్నా, కల్లాల కాడికి వస్తానంటే మేము రెడీ. మా పార్టీ తరఫు నుంచి మేము ఒక 10 మంది వస్తాం. మీరు ఎంతమంది నన్ను తీసుకురండి. ప్రతి ఊళ్ళో విలేజ్కి పోదాం, ప్రతి మండలకు పోదాం. ఎక్కడనైనా కల్లాల కాడ రైతులు కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా స్పష్టమైన పరిపాలన చేస్తుందని చెప్పినట్టయితే మేము గాంధీ చౌక్లో ముక్కునాలకు రాస్తాం. కానీ ఏదో మీరు పర్సనల్గా పోయి మల్లయ్య దగ్గరికి పోయి వీడియోలు తీసి ఇగో పక్కా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పక్కా పరిపాలిస్తుందని చెప్పి మమ్మల్ని బురిడి కొట్టియకు. కలిసిపోదాం, మనమందరం కలిసిపోయి కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు కానీ ప్రజలు కానీ 100% సంతోషకరంగా ఉన్నారని చెప్పినట్లయితే నేను సవాల్ చేస్తున్నా, నా వ్యక్తిగతంగా కూడా సవాల్ చేస్తున్నా. నేను బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తా, మీకు గులాంగిరి చేస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇంకొక ఇంపార్టెంట్ విషయం, ఈరోజు కల్లాల కాడ వడ్ల కాంట పెట్టడంలో ఎమ్మెల్యే గారు కాంటాల కంటే ముందు కామారెడ్డిలో R&B గెస్ట్ హౌస్లో అధికారులు